బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీఓ కార్యాలయం దగ్గర రైతును అపహరించడం కలకలం రేపింది. ముసుగు నారాయణ అనే వ్యక్తితో తగాదాలు ఉండటంతో ఆయనను రవీంద్ర అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. 1995లో కందెల నారాయణకి ముసుగు నారాయణ భూమిని అమ్మాడు. అయితే ఆ భూమి తను అమ్మలేదని కందెల నారాయణ ఎదురు తిరిగాడు అంటూ అటు ఇటు చేరి వివాదం ఆర్డీఓ కోర్టుకి చేరింది. అయితే ఆర్డీఓ విచారణకు వచ్చిన ముసుగు నారాయణను కందెల నారాయణ కొడుకు రవీంద్ర కిడ్నాప్ చేసి ఎన్ఎస్ గేట్ వైపు తీసుకెళ్తుండగా సమాచారం అందుకున్న చెన్నై కొత్తపల్లి పోలీసులు రవీంద్రను పట్టుకుని నారాయణను కాపాడారు. అయితే తన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని, భూమి విషయంలో తనను బెదిరిస్తున్నారని ముసుగు నారాయణ వాపోయారు. 1997 దాంట్లో ముగ్గురు ఉన్నారు. ఇద్దరు మనకి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంకోటి కూడా మనం చేసుకున్నాం. అది ఇప్పుడు ఈఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ వాళ్ళతో పాస్బుక్ లెక్కించుకొని చేయించుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. చాలా ఇల్లు కాకపోతే వీళ్ళ పేరుతో లేదు సార్. వీళ్ళతో భూమి వీళ్ళతో తీసుకున్నా. 1997లో అవి అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. ఆడే మేడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు మంచులు వచ్చి త్వరగా చెట్టాలని. ప్రతిసారి మంత్రులు అడుగుతారు సార్ నన్ను. ప్రతిసారి మంత్రులు అడగచ్చి గొడవ పడేసి ఎన్నిసార్లు, దాదాపు 10 సార్లు. ఇప్పుడు పొడివెళ్ళి తీసుకుని నరకరా కొడసరా అని ఎట్లా అంటే అట్లా పుట్టి ఎంత ఇచ్చేసి దాంట్లో పొడివెళ్ళు ఉన్నాయి సార్. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు నారాయణ సార్. 1997లో తీసుకున్నాం. దాంట్లో ముగ్గురు ఉన్నారు. ఇద్దరు మనకి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంకోటి కూడా మనం చేసుకున్నాం. అది ఇప్పుడు ఈఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ వాళ్ళతో పాస్బుక్ లెక్కించుకొని చేయించుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. చాలా ఇల్లు కాకపోతే వీళ్ళ పేరుతో లేదు సార్. వీళ్ళతో భూమి వీళ్ళతో తీసుకున్నా. 1997లో అవి అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. ఆడే మేడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు మంచులు వచ్చి త్వరగా చెట్టాలని. ప్రతిసారి మంత్రులు అడుగుతారు సార్ నన్ను. ప్రతిసారి మంత్రులు అడగచ్చి గొడవ పడేసి ఎన్నిసార్లు, దాదాపు 10 సార్లు. ఇప్పుడు పొడివెళ్ళి తీసుకుని నరకరా కొడసరా అని ఎట్లా అంటే అట్లా పుట్టి ఎంత ఇచ్చేసి దాంట్లో పొడివెళ్ళు ఉన్నాయి సార్. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు?